హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్. ఇవాటి వీడియో ఏంటంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి రామల్ టెంపుల్కి అయితే వచ్చాము. మాకు దగ్గరగా అంటే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ ఉందన్న విషయం కూడా మాకు తెలీదు. ఈ మధ్యనే ఈ గుడిని డెవలప్ చేశారు. సోషల్ మీడియా పరంగా ఈ గుడి ఈ మధ్యనే ఫేమస్ అవుతుంది. ఈ రామాలయం చాలా హైట్లో గుట్ట పైన ఉంటుంది. చుట్టూ రిజర్వాయర్ ఉంటుంది, మధ్యలో గుడి ఉంటుంది. ఈ గుడిలో ఉన్న రాముని దర్శించుకోవడానికి మా ఫ్యామిలీ అంతా వచ్చేసాము. బట్ బ్యాడ్ లక్ ఏంటి అంటే 1కి వచ్చాము, 1 వరకు గుడి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఈ గుడిని 5కి ఓపెన్ చేస్తారట. మనం 5 వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. టైం వేస్ట్ చేయకుండా గుడి మొత్తం ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది ఎంట్రన్స్. గజస్తంభము, డోర్లు చూసారు కదా, క్లోజ్ అయిపోయి ఉన్నాయి. గుడి చాలా పెద్దగా, చాలా స్పేషియస్గా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ గుడి చుట్టుపక్కల ఇండ్లు కానీ మనుషులు కానీ ఎవరూ లేరు. దగ్గరలో షాపులు కూడా ఏం లేవు. కొబ్బరికాయలు అవన్నీ కొనాలనుకుంటే మన ఊరు నుంచి మనం తీసుకుని వెళ్ళాల్సిందే. ఇక్కడ చూస్తున్నది ప్రసాదం చేయడానికి అనుకుంటా ఈ హౌస్. దీనికి స్ట్రైట్గా ఒక ఆఫీస్ రూమ్ అయితే ఉంది. అక్కడ ఒక పంతులు ఉన్నాడు. గుడి ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 5 వరకు ఓపెన్ చేస్తామని వెయిట్ చేయమని చెప్పాడు. ఇంకా ఈ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. పక్కన మొత్తం మనకు ఫ్లవర్స్ చెట్లు అయితే పెట్టారు. మందార పూలు, గులాబీ పూలు, మల్లెపూలు, చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా దేవుని పూజకు ఉపయోగిస్తారనుకుంటా. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. మీరు గుడి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇది కొత్తగా కట్టారు. ఈ గుడిని మీకు కొంచెం దగ్గరగా వెళ్ళి చూపిస్తా. దీని మీద అయితే రామావతారాలు 9 చెక్కబడి ఉన్నాయి. 9 అవతారాలలో మొదటిది ఏంటిదంటే వరాహ అవతారం, రెండవది నరసింహ అవతారం, మూడవది మత్స్య అవతారం, నాలుగవది వామన అవతారం, ఐదవది మోహిని అవతారం, ఆరవది కృష్ణ అవతారం, ఏడవది పరశురాముడి అవతారం, ఎనిమిదవది వెంకటేశ్వరుడు అవతారం, లాస్ట్ 9వది హయగ్రీవ అవతారం. ఒక్కొక్కటి గుడి చుట్టూరా 9 అవతారాలను అయితే పెట్టారు. ఈ గుడి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెళ్ళి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పంతులు మేము ఉన్నామని చెప్పేసి 4:30, 4:35 లోపు వచ్చేసి టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. ఎంత అద్భుతంగా, ఎంత నీట్గా ఉందో చూడండి లోపల. యాక్చువల్గా టెంపుల్స్లో వీడియో తీస్తే తీయనివ్వరు కదా, ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. పంతులు ఏమనలేదు. చాలా భయం వేసింది, ఏమంటాడో ఏమో, వీడియో తీస్తానో తీయనో అని భయపడ్డాము. కానీ పంతులు ఏమనలేదు. అక్కడ అనడానికి కూడా ఎవరు లేరు, ఒక పంతులు తప్ప. ఈ గుడిలో ఏంటంటే ఒక సైడ్ అమ్మవారు ఉంది, మధ్యలో రాముల వారు ఉన్నారు, ఇటు సైడ్ ఏమో గోదాదేవి అమ్మవారు ఉన్నారు. మీకు చూపిస్తా చూడండి. పంతులకి ఎమర్జెన్సీ పని ఉన్నా కూడా మా కోసం వచ్చి ప్రశాంతంగా పూజ చేసి మాకు తీర్థం ఎలా తీసుకోవాలి, హారతి ఎలా తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసేసి గుడి క్లోజ్ చేసేసారు. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మంచిగా కూర్చొని భోంచేసి ఇంటికి వెళ్ళిపోయాం. అసలు ఇక్కడ తినే ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకండి. ఒకవేళ పెట్టుకుంటే చుట్టూ కోతులు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకొని తినడానికి కూర్చోండి. వీళ్ళందరూ తింటుంటే ఇక్కడ పక్కన కట్టె పట్టుకొని కూర్చున్నాను. అక్కడ మంకీలు ఉన్నాయి, అవి దారుణంగా మీదికి ఎగబడుతున్నాయి. కొంచెం తినేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకెందుకు లేట్, మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్తోనే మన ఛానల్ గ్రో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.